నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. చంద్రబాబు నాయుడు గారు చాలా అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఆయన హైటెక్ ఆలోచనలు మనలాంటి వారు అందుకోలేరు. ఆయన అంత హైటెక్‌గా ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో నిజమే కావచ్చు గానీ, కొన్నిసార్లు ఆయన హైటెక్ ఆలోచనలు సామాన్య ప్రజలకి ఉపయోగపడవు అని నా అభిప్రాయం. విమర్శించాలని కాదు గానీ, ఒకసారి రియాలిటీలోకొచ్చి మీరే చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమంటున్నారు? ప్రతి ఒక్కరికి ఒక ఏఐ డాక్టర్ ఉండాలి. ఏం తినాలో, ఏం తినకూడదో చెప్తూ ఉండాలి. దీనివలన ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల ఆరోగ్యం పట్ల అంత భద్రత, అంత కేర్ చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఏం చేయాలి? ముందు రాష్ట్రంలో ఎన్ని చోట్ల కల్తీ జరుగుతుంది? ఎంతమంది ఫుడ్ ఎక్స్‌పైరీ అయిపోయిన ఫుడ్ ఐటెమ్స్‌ని అమ్ముతూ ఉన్నారు? అసలు మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే పోయే వరకు మనం తినే ప్రతి ఫుడ్ ఐటెమ్స్‌లో ఎంత కల్తీ జరుగుతుంది? చిన్న పిల్లలు తాగే పాల దగ్గర కూడా ఎంత కల్తీ జరుగుతుంది? ఇంకా రైతులు ఎక్కువగా పంట దిగుబడి కోసం ఎన్ని రసాయనాలు, ఎన్ని కెమికల్స్ వాడుతూ ఉన్నారు. మనం తినే ఫ్రూట్స్ కూడా ఆఖరికి న్యాచురల్‌గా పండకుండా కార్బైడ్ వేసి మరి పండిస్తున్నారు. మరి వాటన్నిటి మీద ఏమన్నా యాక్షన్ తీసుకుంటున్నారా? ముందు గ్రౌండ్‌లో ఉన్న దరిద్రాన్ని మార్చుకోకపోతే ఎంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నా గాని ఉపయోగం ఏముంది? ముందు ఈ కల్తీ విషయంలో ప్రభుత్వం ఏమైనా యాక్షన్ తీసుకుంటే దాదాపుగా రాష్ట్రంలో 90% వరకు ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా గ్రౌండ్‌లో ఉన్న దరిద్రాన్ని మార్చకుండా ఎంత టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నా కానీ ఉపయోగం లేకుండా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ కల్తీ విషయంపై ఏదన్నా చర్యలు తీసుకొని ఆ తర్వాత మాట్లాడితే చాలా బావుంటుందని నా అభిప్రాయం. ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.